విషయాన్ని ఇవాళ మనవి చేస్తున్నా. నెల్లూరు నేను రాగానే అనేక అంశాల్ని నా ముందు కార్యకర్తలు పడుతున్నటువంటి బాధల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వాళ్ళు పెడుతున్న కేసులు, అక్రమంగా బనాయిస్తున్న కేసుల గురించి వాళ్ళందరికీ ఒకటే నేను హెచ్చరిస్తున్నా. ఎమ్మెల్యేలందరూ కూడా పరుగులు పెట్టిస్తున్న భారతీయ జనతా పార్టీ అవినీతి పరులైనటువంటి మీరు, అక్రమ దోపిడీదారులైనటువంటి మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడతారా? అధికారులు కూడా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. అధికార వ్యవస్థని, ఒక అధికార పార్టీ 5 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉంటుంది, అధికారులు 40 సంవత్సరాల అధికారంలో ఉంటారు. అధికార వ్యవస్థ అడ్డదిడ్డంగా వెళ్లేటువంటి పనులను సవరించడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. అధికార పార్టీ అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే దాన్ని తిరస్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అధికారులు. కానీ ఎమ్మెల్యే మోచేతుల కింద దేవుడు తాగుతారా ఈ అధికారులు? మీరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఎంఆర్ఓస్, ఏంటి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం? చంద్రబాబు నాయుడు చెప్తే జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్ లో కూర్చోబెడతారా? జగన్మోహన్ రెడ్డి చెప్తే చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ లో చూపిస్తారా? ఏంటి డబుల్ యాక్షన్? వాళ్ళకి మీకు తేడా ఏంటని అడుగుతున్నా. ఇవాళ ఈ అధికార యంత్రాంగం చేసే పని ఏంటని అడుగుతున్నా. అధికార వ్యవస్థకి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మనం ఖర్చు పెడుతున్నటువంటి వ్యవస్థ భారతదేశంలో. ఇదేమో చిన్న విషయం కాదు. అధికార వ్యవస్థ దిగజారిపోతే సామాన్య ప్రజానికానికి ఎంతో విలువైనటువంటి ధనం డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో నష్టపోతుందని చెప్తున్నాను నేను. అధికార వ్యవస్థ, అధికార పార్టీ కలిసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త వెన్ను చూపడని మీ ఉభయులకు కూడా నేను హెచ్చరిస్తున్నా. భారతీయ జనతా పార్టీ దేశంలో నడిపిన ఒక మూవ్మెంట్ అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. 1992 ఆ ప్రాంతంలో మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాశ్మీర్లో పాకిస్తాన్ జెండా జనవరి 26న వచ్చి పాకిస్తాన్ వాళ్ళు శ్రీనగర్లో ఎగరవేసి వెళ్ళిపోతూ ఉండేవారు. భారతదేశం యొక్క జాతీయ పతాకం ఎగరకుండా జనవరి 26న పాకిస్తాన్ జెండాని పాకిస్తాన్ వాళ్ళు శ్రీనగర్లో ఎగరేసి వెళ్ళిపోతుంటే ఏ ప్రభుత్వం కూడా మాట్లాడేది కాదు. అదే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో జాతీయ పతాకం ఎగరాలి, కానీ పాకిస్తాన్ పతాకం ఎగరడం ఏంటి? ఇది ప్రశ్నించినటువంటి వ్యవస్థ భారతీయ జనతా పార్టీ.